ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు మేము చాలా తెలివిగల వాళ్ళము అనే ఒక దృక్పథంతో ఉంటారు. చాలా అంటే చాలా వెన్నపూస కన్నా ఇంకా తొందరగా కరిగిపోయేటువంటి ఏదైనా పదార్థం ఉంటే అంత శృతి మెత్తని హృదయం వాళ్ళది. చూస్తే మాత్రం వాళ్ళ వల్ల మనకేదో హాని అనుకుంటాం, కానీ ఎవ్వరికి వీళ్ళు హాని చెయ్యరు. వృశ్చిక రాశి వారు వృశ్చికము అంటూ తేలు చూడడానికి మాట్లాడుతుంటే చాలా గంభీరంగా ఉంటారు, కానీ గంభీర గగనాంతస్థ గర్విత అని మనకు లలితా సహస్రనామంలో వింటుంటాం. అంత గంభీరంగా వారు ఉన్నప్పటికీ కూడా చాలా సాత్వికులు. ఏ మనిషికి కూడా హాని చేయకుండా ఎదుటి మనిషికి ఉపకారం చేయడానికి ఎక్కువగా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అటువంటి వారికి కొంత అపకారం జరిగేటువంటి స్థితి బాగా కనిపిస్తుంది. ఇందులో విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంచం, వృశ్చికం ఉన్నారు. ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బందులు పడేటువంటి తత్వం బాగా ఉంది. ఆర్థిక పరంగా ఒక్క రాయి వచ్చి మీద పడితే ఎలా అయితే ఉంటుందో ఉలిక్కి పడ్డట్టుగా అటువంటి స్థితిలో మీరు చేసేటువంటి వ్యాపారాల యందు వీటి యందు నష్టం వస్తున్నట్టుగా మీకు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఎందువల్లనంటే కనిపించే మనిషి చూడటానికి మంచి దిట్టంగా 5.5-6 అడుగుల నుంచి మంచి భారీ కాయంతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో ఎక్కువ మంది చాలా అంటే చాలా సున్నితమైన మనస్కులు, దేనికి తట్టుకోలేరు. వారికి మాత్రం గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉన్నది. భగవంతుడు పరిపూర్ణంగా వాళ్ళని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏ అనర్థము జరగకూడదు అని నేనైతే కోరుకుంటాను. ఎందువల్లంటే ఎదుటి మనిషిని కాపాడుతూ, ఎదుటి మనిషికి రక్షణనిస్తూ, ఎదుటి మనిషికి జీవితాన్ని ఇచ్చే వాళ్ళల్లో వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారికైతే చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కళ్ళకు కట్టట్టుగా కనిపిస్తుంది. అజాగ్రత్తగా ఉండకండి, ఎవరికి తొందరపడి షూరిటీలు ఇవ్వకండి, మాట ఇవ్వకండి, ఏదో చూద్దాం ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఉండండి. మీ జాతకంలో ఉండేటువంటి దోషాలను ఒక్కసారి పరిశీలింప చేసుకొని దానికి తగ్గు శాంతులు అనేటువంటిది మీరు నిర్వర్తించుకోగలిగితే రాబోయేటువంటి ఒక రకమైనటువంటి ఉపద్రవం అది తగలద్దు, రావద్దు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కోరుకుంటే అవ్వదు. మీరు కూడా ఒకసారి మీరు జాతకాన్ని పరిశీలింప చేసుకొని వచ్చేటువంటి ఏదైతే కనుక ఇబ్బంది అనేటువంటిది ఉన్నదో అది మామూలుగానే చిన్నదానికి మనం బాధలు పడుతూ ఉంటాము, బయటికి కనిపించాం. లోపల మాత్రం మానసికంగా ఇబ్బంది పడిపోతాం. బయటికి మాత్రం నాకేంటి అన్నట్టుగా కనిపిస్తాం. లోపల మాత్రం ఏం జరుగుతుందో ఒక భయం. కనుక ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని అందులో ఉన్నటువంటి దోషాలని తీసుకొని వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే మీ రాశి వారికి చక్కటి భావితర యోగం చాలా అద్భుతంగా ఉన్నది. దాన్ని మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకొని భవితవ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.